అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్లో చేసి మనల్ని మెప్పించినటువంటి అవసరాల శ్రీనివాస్ గారు అండ్ రైటర్ మణి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్ అండి, రవితేజ గారి ఫ్యాన్స్లో నేను కూడా ఒకడిని కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం పండగకి సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదండి. ఈ సంవత్సరం పండగే పోస్ట్ పోయింది అన్న ఫీలింగ్లో ఉంది. రవితేజ గారి గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో హిమ్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. చాలా అంటే ఆయన చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది. అంటే ఎవ్రీడే ఎవరిని బాధ పెట్టకుండా అందరితో హాయిగా కలిసిపోతూ చాలా ఎనర్జీగా, చాలా హ్యాపీగా, చాలా అందరినీ హ్యాపీగా ఉంచుతూ పనిచేసే మనిషి ఆయన. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇదివరకు మా ఇంట్లో నన్ను సినిమాలు చూస్తే చిన్నప్పుడు కొంతమంది తిడుతూ ఉండేవారు, సినిమాలు చూడక చదువుకో అని. వాళ్ళు కూడా యాక్చువల్లీ రవితేజ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు అనమాట. సో రవితేజ గారి ఫ్యాన్స్ చిన్న వయసు నుంచి పెద్ద వరకు అందరూ ఉన్నారు. సో February 9th మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అందుతుందని నా నమ్మకం. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కార్తిక్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అండ్ నవదీప్, మీతో యాక్ట్ చేయడం ఎప్పుడు చాలా ఫన్. గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ పర్సనాలిటీ. అండ్ థ్యాంక్ యూ కావ్య అండ్ అనుపమ. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. మణిబాబు గారు, మీరు నన్ను డబ్బింగ్ ఎన్నిసార్లు పిచ్చారో తెలుసా, ఇక్కడ చెప్పనులేండి. మణి గారు కార్తికేయ 2కి కూడా డైలాగ్స్ రాశారు. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు లిసన్ టు హిస్ డైలాగ్స్ ఆన్ February 9th. मी गुరించి మాట్లాడదాం ఫస్ట్. पहले मुलाकात में तोहफा बनता है, तोहफा बनता है. అమ్మాయిని అత్తారింటికి పంపించే ముందు చివరి లాంఛనం సారే, సినిమాని థియేటర్కి పంపించే ముందు చివరి లాంఛనం సుమా గారి వ్యాఖ్యానం. కుబుల్ హై, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి ఎదిగిన విధానం గురించి చెప్తా ఉంటే అది ఏదో వేటలా అనిపిస్తుంది. అంటే అతను పుట్టుకతోనే పులి. ఒక వ్యక్తి గురించి, అతని స్వభావం గురించి చెప్తుంటే ఏదో పొగిడినట్టు అనిపిస్తుంది. అంటే అతను పుట్టుకతోనే రాజు, అదే మాస్ మహారాజు. పరిశ్రమలోని ప్రయాణంలోని ఏ పోలిక లేని మూలిక రవితేజ గారు. అలాంటి అతనికి మాటలు రాసే అవకాశం రావడం అంటే కొత్త కొడవలికి కోత దిగినట్టే ఉంటుంది. ఇది ఒక దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఇద్దరు ఒకరిలోనే ఉంటే ఆ సినిమాలో హీరో ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ హాఫ్లో దిష్టి తగిలేలాగా, సెకండ్ హాఫ్లో స్క్రీన్ షాట్ పెట్టుకోవాలనిపించేలాగా, థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి చూద్దాం అనిపించేలాగా. కథ గురించి చెప్పాలి అంటే, దోపిడీ చేసేవాడు తరాలకు దారి చూపిస్తే అది అగ్నిశర్మ, వాల్మీకి. ఊపిరి తీసేవాడు కాపరైతే అది ఈగల్ సాదేవ్. ఈ సినిమా రవితేజ గారి ఇద్దరు ఫ్యాన్స్ కలిసి చేసిన రచ్చ. అంటే ఇంకా చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యాను రవితేజ గారి గురించి. ఇది 9వ తారీఖున చూడబోయేది మాటల హోమం, దర్శకుడు చేసిన మారణ హోమం, మాస్ మహారాజా మాదిరి హోమం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కార్తిక్ గారికి, రవితేజ గారికి, వెన్ను తట్టిన పీపుల్ మీడియా సంస్థకి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిపట్ల గారికి సదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్.